చెన్నై యూత్ గాస్పెల్ టీం తరపున మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. మొదటిగా మన మధ్య ఉన్న మోనిక గారు వచ్చి దేవుని పాట ద్వారా దేవుని స్తుతించగా కోరుచున్నాను. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఇప్పుడు మన మధ్య ఉన్న సిస్టర్ విజయమ్మ గారు వచ్చి వాక్య పట్టణం కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వేరులేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. కూడి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ మీ కాపుదల క్రింద భద్రపరుచుకొని మీ యొక్క సన్నిధి ఈ యొక్క సమయంలో మాతో ఉంచి ప్రభువా, అయ్యా నీ యొక్క పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యం ద్వారా ఆది నుండి అంతము వరకు మీరు అధ్యక్ష వహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పబోయే వాక్యమును నా తండ్రి మేము నెమరు వేసుకొని మా హృదయములలో ముద్రించుకొని మీ యొక్క ఆశీర్వాదములు పొందుకొనిలాగా మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క సమయం అందునైనా మీ యొక్క సన్నిధిలో కూడి వచ్చినటువంటి మమ్మల్ని ప్రభువా మీ యొక్క శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రానయ్యున్నటువంటి క్రీస్తును ఎదుర్కోగలిగినటువంటి విశ్వాసముతో మమ్మల్ని బలపరిచి అభివృద్ధి చేయమని ఈ కొద్ది ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడికే మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రార్థన ద్వారా దేవుడిని మహిమపరిచినందుకు దేవుడికే స్తుతులు స్తోత్రం చెల్లించుతాం. ఇప్పుడు మన మధ్య ఉన్న బ్రదర్ దైవజనుడు సారోన్ గారు వచ్చి వాక్యం అందించడం వలన కోరుతున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములను. దేవుడు మన పక్షాన తన కార్యములను నెరవేర్చువాడై ఉంటున్నాడు ప్రియులారా. జ్ఞానం అనగా దేవునిదై ఉంటుంది ప్రియులారా. జ్ఞానంలో రెండు విధములైన జ్ఞానాలను మనము చూడగలం ప్రియులారా. జ్ఞానములో మొదటిది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము ఎటువంటిది అనగా అది మనుషులకు జీవమును కలుగజేయు జ్ఞానము. రెండవది దేవుని జ్ఞానము తెలివిని బుద్ధిని మనుషునికి దయచేయును. కనుక దేవుని జ్ఞానాన్ని మనుషుడు పొందుకొనుట వానికి ఆశీర్వాదకరమై ఉంటుంది ప్రియులారా. దేవుని జ్ఞానము పొందుకున్నవాడు దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదములు పొందుకొనును ప్రియులారా. కనుక ప్రసంగి రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, ప్రసంగి మహాజ్ఞాని అయి ఉంటును అతను జ్ఞానమును గురించి ఇలాగా
రాయిచున్నాడు ప్రియులారా. జ్ఞానము జ్ఞానము ఆశ్రయాస్పదము, ఆశ్రయాస్పదము, ద్రవ్యము ద్రవ్యము ఆశ్రయాస్పదము. ఆశ్రయాస్పదము. అయితే అయితే జ్ఞానము జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. దాన్ని పొందిన వాని ప్రాణమును రక్షించును. ఇదియే ఇదియే జ్ఞానము వలన కలుగు లాభము. జ్ఞానము వలన కలుగు లాభము. జ్ఞానములో లాభం అన్నదంట ప్రియులారా. జ్ఞానము లేని వానికి లాభము దొరకదు. జ్ఞానము లేనివాడు లాభాన్ని పొందుకోలేడు. జ్ఞానం లేనివాడు లాభమును సంపాదించుకోలేడు. అయితే జ్ఞానము గల్లవాడు లాభాన్ని సంపాదించుకుంటాడంట ప్రియులారా. లాభం అనగా ఏంటి? నష్టమైతే నష్టం వచ్చినప్పుడు కష్టపడతాము. నష్టం అంటే వేదనతో కూడిన కార్యము. నష్టమైతే బాధతో కూడిన కార్యము. అయితే లాభమైతే సంతోషముతో కూడిన కార్యము. లాభమైతే సమాధానముతో కూడిన కార్యము. లాభమైతే ఆనందముతో కూడిన కార్యము. ప్రియులారా, మనము లాభాన్ని సంపాదించుకున్నటకు ఇష్టపడుతున్నామా? నష్టాన్ని పొందుకున్నటకు, కష్టాన్ని పొందుకున్నటకు మనము ఆశించుచున్నామా? లాభాన్ని మనం పొందుకోవాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే మొట్టమొదట మనము ఏం చేయాలి? ఎందువల్ల మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలము? విద్య వల్ల జ్ఞానాన్ని సంపాదించుకోగలమా? అవును, విద్య వల్ల మంచి జ్ఞానాన్ని సంపాదించుకోగలము. ఎలాగనగా విద్య ఒకరిని డాక్టర్నిగా చేయును. విద్య ఒకరిని ఇంజనీర్నిగా చేయును. విద్య ఒకరిని మంచి సైంటిస్ట్గా చేయును. అయితే విద్య వల్ల ప్రాణాన్ని కాపాడుకోగలరా? చెప్పండి ప్రియులారా. విద్య వల్ల ధనాన్ని అధికంగా సంపాదించుకోగలము, కానీ ఆ ధనము ఒక వల్ల ప్రాణాన్ని కాపాడగలదా? చెప్పండి. అదే మీకు చెప్పాను కదా, రెండు విధాలైన జ్ఞానం ఉంటుంది ప్రియులారా. ఒకటి దైవిక జ్ఞానము, ఒకటి లోక సంబంధమైన జ్ఞానము. లోక సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నావంటే నీ జ్ఞానము నీకు మేలు కలుగజేయలేదు. ఒకవేళ ఈ లోకములో నేను మేలు అనుభవిస్తున్నాను, నేను అనేక మేలు పొందుకొని ఉన్నాను, నేను కోట్లుగా ఆస్తికర్తను, నేను గొప్ప జ్ఞానవంతుడిని అని నీవు అనుకున్న ఎడలా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ప్రియులారా. ఏమనంటే, ఒకడు లోకమంతయు సంపాదించుకొనినా తన జీవమును పోగొట్టుకుని ఎడలా వానికి ఏమి ప్రయోజనము? చెప్పండి, వానికి ఏం ప్రయోజనము? వాడు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు వింటున్నాడు ప్రియులారా. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటయే జ్ఞానమునకు మూలము. మొట్టమొదటగా జ్ఞానానికి మూలమైన ఒక సూత్రం ఉన్నదంటే అది యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుటే ప్రియులారా. నిన్ను సృష్టించిన దేవుని యందు నీవు భయభక్తి కలిగి జీవించినప్పుడు నీవు దైవిక జ్ఞానాన్ని పొందుకోగలవు. దైవిక జ్ఞానము ఇహమందును పరమందును మనకి లాభమై ఉంటున్నది ప్రియులారా. ధనము ఆశ్రయాస్పదము, జ్ఞానము ఆశ్రయాస్పదము. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానమును సంపాదించుకున్నవాడు తన ప్రాణమును రక్షించుకొనును ప్రియులారా. ఇదే జ్ఞానము వలన కలుగు
లాభము. జ్ఞానాన్ని సంపాదించుకున్నామంటే మన ప్రాణాన్ని రక్షించుకున్న కళ్ళం ప్రియులారా. మన ప్రాణాన్ని రక్షించుకోవాలి. మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలంటే మన ప్రాణాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? యేసుక్రీస్తు చేతిలో మన ప్రాణాన్ని పెట్టాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఒక మాట సెలవిస్తున్నారు. మీరు దేన్ని వెతుకుచున్నారు? సొలొమోనా? ఇదిగో సొలొమోను కన్నా జ్ఞానిని నేను అని చెప్తున్నాడు. మీరు అబ్రహాముని వెతుకుచున్నారా? ఈసాకుని వెతుకుచున్నారా? మీరు ఏమి వెతుకుచున్నారు? వారందరికన్నా నేను గొప్పవాణ్ణని సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు వారే మనకి జ్ఞానమై ఉంటున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్న ఎడల మనము లాభాన్ని పొందుకున్నట్లే ప్రియులారా. ఇహలోకమందు మనం సంపాదించుకున్న ఈ లాభమంతయు మనము తీసుకువెళ్ళలేము, కానీ యేసుక్రీస్తుని సంపాదించుకున్న జ్ఞానము వల్ల మనము పరలోకమునందు లాభాన్ని సంపాదించుకోగలం ప్రియులారా. అయితే సామెతలు 4వ అధ్యాయములో జ్ఞానమును గురించి అనేక మాటలు సొలొమోను చెప్పుచున్నాడు ప్రియులారా. జ్ఞానాన్ని సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. ముఖ్య అంశమే జ్ఞానాన్ని సంపాదించుకున్నట అంట ప్రియులారా. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు మనము జీవించగలం ప్రియులారా. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. చూడండి ప్రియులారా, నీ సంపాదన అంతయు ఇచ్చి. ఒక గొప్ప ధనవంతుడు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి మంచి యవ్వనుడు యేసు ప్రభు వారితో, ప్రభువా, నాకు ఏదో కొదువై ఉన్నట్టున్నది, ఎందువల్లని అతను యేసు ప్రభు వారితో అడుగుచున్నారు ప్రియులారా. అంతేకాకుండా నిత్య జీవమును పొందుకోవాలంటే నేను ఏమి చేయాలి ప్రభువా అని అడుగుచున్నాడు ప్రియులారా. అతడు ధర్మశాస్త్రంలో రాయబడినట్లు ధర్మశాస్త్రం అంతటియు చక్కగా నేను చిన్ననాటి నుంచి నెరవేర్చుకొనుచూ వస్తున్నానని వేరే యేసు ప్రభు వారితో చెప్పుచున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అనుచున్నాడు, నీకు ఒకటి కొదువై ఉన్నది. అది ఏంటంటే, నీ ఆస్తి అంతయు అమ్మి పేదలకి ఇచ్చి నీవు నన్ను ఎంబడించు అని యేసుక్రీస్తు వారు అతనితో సెలవిచ్చాడు. అయితే అతను మిక్కిలి ధనవంతుడు గనక ఆ ఆస్తిని అమ్ముటకు అతనికి మనసు లేక అతడు వ్యసనముతో తిరిగి వెళ్ళిపోతున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఈ లోక రక్షకుడు తన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆ రక్షణను అతడు లక్ష్య పెట్టకుండా అతను ధనమును నమ్ముకొని తాను వెనక్కి వెళ్ళిపోతున్నాడు ప్రియులారా. మన ధనమును మనము నమ్ముకున్న ఎడల ఆ ధనము మనలను రక్షించనేరదు. ఈ జ్ఞానమును గురించి మీకు చెప్పుచున్నప్పుడు జ్ఞానములో 2 విధములైన జ్ఞానములు ఉన్నాయని మీతో చెప్పుచున్నాను కదా. ఆ 2 విధమైన జ్ఞానములు ఏవనగా, యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నుంచి మనము కొన్ని వచనాలు చదువుకున్న ఎడల, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవరు? జ్ఞానము గలవాడు ఏ విధంగా ఉంటాడంట? జ్ఞానము గలవాడు ఏ విధంగా ఉంటాడంట? మంచి సురుసురుపుగా ఉంటాడు. జ్ఞానము గలవాడు మంచి సురుసురుపుగా ఉంటాడు. జ్ఞానము గలవాడు గొప్పవాడుగా అనిపించుకుంటాడు.
జ్ఞానము గలవాడు నా ఎంతటి వాడు లేడు అనిపించుకుంటాడు. ఇదేనా జ్ఞానము? అది జ్ఞానము కాదు ప్రియులారా. జ్ఞానము గలవాడు ఏ విధంగా ఉంటాడంట? వివేకము గలవాడై ఉండువాడు ఎవడు? జ్ఞాన వివేకము గలవాడు ఎవరు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఎటువంటి క్రియలు కనపరచవలాలి? జ్ఞానవంతుడు ఎటువంటి క్రియలు కనపరచాలి? ఇది పర సంబంధమైన జ్ఞానము. ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన జ్ఞానము. దేవుని యొద్ద నుంచి వచ్చిన జ్ఞానము ఎటువంటి జ్ఞానం అంటే సాత్వికముతో కూడిన జ్ఞానము, యోగ్య ప్రవర్తన కలిగి తమ క్రియలను మంచివిగా చూపించు జ్ఞానము. జ్ఞానం ఎటువంటిది? సాత్వికముతో కూడినది. జ్ఞానం ఎటువంటిది? యోగ్య ప్రవర్తన కలిగినది. యోగ్య ప్రవర్త కలిగినది జ్ఞానము ప్రియులారా. అయితే మీ హృదయములో చూడండి, మత్సరమును వివాదములను ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమును ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది. జ్ఞానం ఎటువంటి సంబంధమైనదంట? భూ సంబంధమైనదంట ప్రియులారా. జ్ఞానంలో చూసారా రెండు జ్ఞానాలు. ఒకటి దైవిక సంబంధమైన జ్ఞానము, మరి ఒకటి భూ సంబంధమైన జ్ఞానము. భూ సంబంధమైన జ్ఞానము ఎటువంటిదై ఉంటుందంటే సాత్వికం ఉండదు ప్రియులారా. జ్ఞానములో విరోధ భావము కలిగి ఉంటుంది ప్రియులారా. ఆ జ్ఞానములో మత్సరము పడుతుంది ప్రియులారా. జ్ఞానము వివాదములు రేపుతుంది ప్రియులారా. జ్ఞానము చూడండి ప్రియులారా, ఆ జ్ఞానము అల్లరితో కూడిన జ్ఞానము. ఈ లోక జ్ఞానము, ఈ లోక జ్ఞానము పొందిన వారు అల్లరితో కూడిన జ్ఞానముతో నింపబడి ప్రతి నీచ కార్యములు చేయువారై ఉంటున్నారు ప్రియులారా. కనుక లోక జ్ఞానాన్ని మనము సంపాదించుకొనుట అది మనకి క్రైస్తవునికి తగదు ప్రియులారా. క్రైస్తవుడు అనిపించుకున్నవాడు దైవిక జ్ఞానము కలిగిన వాడై సాత్వికుడై ఉంటుండాలి ప్రియులారా. చూడండి, పైనుంచి వచ్చే జ్ఞానము ఎటువంటి జ్ఞానమై ఉంటుందో, పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఎటువంటిదై ఉన్నది? పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైన జ్ఞానం. అది పరిశుద్ధమైన జ్ఞానము. అది మనుషునికి ఎటువంటి పాపమును చూపించదు ప్రియులారా. ఎటువంటి మత్సరమును చూపించదు. అది ఎటువంటి డంబమును చూపించదు. అది ఎటువంటి అహంకారమును కోపమును చూపించదు ప్రియులారా. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది ప్రియులారా. ఆ పవిత్రమైన జ్ఞానము ఏదంటే యేసుక్రీస్తుని మనము కలిగి ఉండటే ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చిన వారు? పైనుండి వచ్చిన వాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు జ్ఞానం ఎటువంటిదై ఉంటుంది? పర సంబంధమైన జ్ఞానం. అది దేవుని యందు నుంచి వచ్చిన జ్ఞానం. అది ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు మనము పవిత్రులుగా మార్చబడతాం ప్రియులారా. సమాధానకరమైన జ్ఞానము కలిగిన వారమై మనము జీవిస్తాం ప్రియులారా. ఆ జ్ఞానము పైనుండి జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము, సమాధానాన్ని కలిగించు జ్ఞానము, మృదువైన జ్ఞానము ప్రియులారా.
సులభముగా లోబడిన జ్ఞానము. మహాజ్ఞాని అయిన యేసుక్రీస్తు వారు తన సిలువలో చంపువారికి సులువుగా లోబడ్డాడు ప్రియులారా. అది దైవిక జ్ఞానము ప్రియులారా. ఆ జ్ఞానమును మనము సంపాదించుకున్న ఎడల మనము ఉప్పొంగము ప్రియులారా, ఉప్పొంగము. మనము దైవిక జ్ఞానము కలిగిన వారమై జీవించే వారమై ఉంటున్నాం ప్రియులారా. అట్టి జ్ఞానము కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది అయి ఉన్నది. చూడండి ప్రియులారా, ఎటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేయుచున్నాడు. పక్షపాతము లేని జ్ఞానాన్ని దయచేయుచున్నాడు. మనుషులలో మహాజ్ఞానులు అనిపించుకున్న వారు అనేకులను మీరు చూసినట్లయితే వారి హృదయాలలో పక్షపాతం ఉంటుంది ప్రియులారా. వాళ్ళు మహాజ్ఞానులు అనిపించుకొని సామాన్యకులను చిన్న చూపు చూస్తారు ప్రియులారా. యేసుక్రీస్తు వారు మహాజ్ఞాని అయి ఉంటున్నాడు. యేసుక్రీస్తు వంటి జ్ఞాని మరి ఒకడు లేడు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు సాధారణమైన తునీకరింపబడిన మనుషులను దేవుని జ్ఞానముతో ఉన్నందువల్ల వారిని సాత్వికముతో ప్రేమించుచున్నాడు ప్రియులారా. ఇది దేవుని యొక్క జ్ఞానము. దేవుని యొక్క జ్ఞానము తృణీకరింపబడిన వారిని ప్రేమించుచున్నది ప్రియులారా. తల్లిదండ్రులు లేని అనాథులను ప్రేమించుచున్నది ప్రియులారా. అది దైవికమైన జ్ఞానము. అట్టి జ్ఞానము మనలో ఉన్న ఎడల మనము కూడా యేసుక్రీస్తు వలె జీవించగలము ప్రియులారా. యేసుక్రీస్తు లాంటి జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకొనుచున్నాడు ప్రియులారా. దేవుడు మహాజ్ఞాని అయి ఉన్నందువల్ల తన కుమారుడిని యేసుక్రీస్తు వారి ద్వారా మనకి జ్ఞానాన్ని ప్రకటించుచున్నాడు ప్రియులారా. ఈ జ్ఞానము పొందుకున్న మనము ధన్యులము ప్రియులారా. యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానమును మనం సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటల యందు విశ్వాసము నమ్మకము కలిగిన వారమై, యేసుక్రీస్తు యందు భయభక్తి కలిగిన వారమై ఆయన వాక్యమును అనుదినము చదువుచున్నప్పుడు పర సంబంధమైన జ్ఞానాన్ని మనము పొందుకొని సాత్వికముతోనూ మృదువైన మాటలతోనూ అందరి ఎడల ప్రేమ కలిగి జీవించగలము ప్రియులారా. ఈ యొక్క దైవికమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్న ఎడల మన జీవమును మనము కోల్పోయినప్పటికీ సరే యేసుక్రీస్తు వారు నేను మీకు జీవమునై ఉన్నాను అని సెలవిస్తున్నాడు ప్రియులారా. ఆ యేసుక్రీస్తు వారి యొక్క జీవమును మనం పొందుకున్నప్పుడు మనము నిత్య జీవము కలిగిన వారమై దేవుని యొక్క రాజ్యములో మనము ఎల్లప్పుడూ సంతోషముతోనూ ఆనందముతోనూ మన జీవితాల్ని ధన్యము చేసుకోగలమని చెప్పి హెచ్చరిస్తూ దేవుడి ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. మనము దైవిక జ్ఞానము కలిగిన వారమై దేవుని ఎడలు భయభక్తులు కలిగి జీవించాలని హెచ్చరిస్తూ నేను ముగించుకొనుచున్నాను. దేవుడు మన అందరినీ ఆశీర్వదించును గాక. అలాగే కళ్ళు మూసుకున్న ఎడల మనమందరం ప్రార్థనలో ఏకీభవించి పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము జ్ఞానము అడుక్కుందాం ప్రియులారా. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మా నాన్న, మా దేవ, మా రక్షక, మమ్మను సృష్టించి మమ్మను పోషించి మమ్మను రక్షించి మీ రెక్కల చాట భద్రపరుచుకొని బలపరుచుకొని మాకు కావలసిన బలమును జ్ఞానమును మాకు కావలసిన ఆరోగ్యమును సమాధానమును సంతోషమును దయచేయచ్చు మీ పాద సన్నిధానంలో మేము స్తుతించి స్తోత్రించి మహిమపరచుటకు మీ కృపను మాకు అనుగ్రహించినందుకు మీ నామానికి కోట్లాది స్తోత్రాలు తండ్రి. స్తోత్రములు దేవ, స్తోత్రములు దేవ. జ్ఞానము పొందుకున్నవాడు
తన ప్రాణమును రక్షించుకొనును గనుక క్రీస్తు యేసు యొక్క జ్ఞానమును మేము పొందుకున్న వారమై మా ప్రాణములను మేము రక్షించుకున్న వారమై రానయున్న యేసయ్యని మేము ఎదుర్కొన్నట కొరకు నా తండ్రి సాత్వికమైన మనసు కలిగిన వారమై నా దేవా క్రీస్తు యేసు చూపించిన ఆ జ్ఞానములో మేము నా తండ్రి నడుచువారమై ఉన్నట్టుకు మీ కృపను మాకు అనుగ్రహించమని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీ నామానికి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియచేయచ్చు. వినుచున్న వారి యొక్క ఆత్మలను తెరవండి నా దేవా. మా నాన్న మీ యొక్క జ్ఞానముతో నింపండి, మీ దీవెనలు మీ ఆశీర్వాదంతో నింపండి, మీ రక్షణతో నింపండి. రానయున్న యేసయ్యని మేము ఎదుర్కొన్నట కొరకు నా తండ్రి బుద్ధిగల్ల కన్యకలుగా మా దీవిటిని వెలిగించుకున్న వారమై సిద్ధపాడుతూ ఉండి ఎత్తబట్టుకు మీ కృపను మాకు దయచేయమని మా రక్షకుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవుడు మన అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.